ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాం ఫ్రెండ్స్. వేటలోనైతే ఏవో చేపలు పట్టాం మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్. మా మాయకి అయితే చేప అయితే లాగింది ఫ్రెండ్. చేపనైతే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పెద్ద చేప అనుకుంటాను. తాడైతే చాలా టైట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేప అయితే దగ్గరగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బుడిదైతే వస్తుంది కాబట్టి చేప అయితే ఒక 10 బార్లు తాడైతే ఉంటాయి ఫ్రెండ్స్. చేపకనైతే మేమైతే గాల ముల్లేసి అయితే బోట్లోకి అయితే లాక్కుంటాం ఫ్రెండ్స్. అదే చిన్న చేప అనుకో తోక పట్టుకొని అలా బోట్లోకి లేపేస్తాం ఫ్రెండ్స్. 10 కిలోల నుంచి ఎక్కువగా బరువు ఎక్కువగా వెయిట్ ఉందనుకో గ్యాలం పొల అయితే వేస్తాం ఫ్రెండ్స్. తక్కువగా 10 కిలోలకు తక్కువ అయితే మినిమం చేయితోనైతే అలా లాగేసి బోట్లో పడేస్తాం ఫ్రెండ్స్. మేము మాయ అయితే ఇప్పుడు గ్యాల ముళ్ళు ఎత్తట చేయితో అందుకుంటారు మీరు చూడండి ఫ్రెండ్స్. చేయితో పట్టుకుంటున్నాడు అంతే. అది 9 కిలోల నుంచి ఒక 8 కిలోలు అలాగ ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చేప ఏ విధంగా నాయింది గ్యాల ముళ్ళు ఎలా తీస్తారంది మీరు అందరూ చూడరు కదా ఫ్రెండ్స్. చూసిన ఫ్రెండ్స్ గ్యాల ముళ్ళు ఏ విధంగా తీయాలంటే చేపనైతే ఫస్ట్లో గట్టిగా కర్రతో కొట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే చేప అయితే కదలకుండా ఉంటుంది. మన గ్యాల ముళ్ళు తీయడానికి అయితే చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా మాయ అయితే చేపనైతే కొడుతున్నాడు ఫ్రెండ్స్. చేపను కొట్టినందుకు గ్యాల ముళ్ళు అయితే ఏ విధంగా తీస్తాడు చూడండి ఫ్రెండ్స్. ఆ చేపనైతే ఫ్రెండ్స్ బుర్రకాడ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే కదలకుండా ఉంటుంది. గ్యాల ముళ్ళు తీయడానికి మనకైతే ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.